హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ లాగ్. సో సాటర్డే అయితే మా ఆయన బయటికి వెళ్దామని ప్లాన్ చేశాడు. బట్ చూడండి, వర్క్ ఉన్నింది, సో పోలేకపోయాము. 3 అలా అయిపోయింది, వర్క్ అయిపోయింది, రా వెళ్దామన్నాడు. అప్పుడు ఎక్కడికి వెళ్దాము అంటే, వ్యూ చాలా బాగుంది, తిరుమలకి వెళ్దాం రా అన్నాడు. చూడండి, అప్పటికైతే వర్షం అయితే పడలేదు. ఈ చెట్లు చూస్తే నాకు మా అమ్మమ్మ వాళ్ళ ఊరే గుర్తొస్తుంది. ఎక్కడికైతే సమ్మర్లో వెళ్ళినప్పుడు అంతా చెట్లు ఇవి చాలా ఉంటాయి అటు సైడు, కళాసరి సైడు. చూడండి, సాటర్డే అయితే భక్తులు ఎంతమంది వస్తారో. వెహికల్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. మేమైతే మరీ లాస్ట్లో ఉన్నామండి. లాస్ట్ టైం అయితే కొంచెం ముందే ఉన్నాము. ఎవ్రీ సాటర్డే అయితే తిరుమలకి అయితే రాకూడదు స్వామి అనిపించింది. చూడండి, మా వెనక ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. ఇప్పటికైతే అసలు వర్షం స్టార్ట్ అవ్వలేదు. బట్ చూడండి ఎంత బాగుందో. సో మా పాప చూడండి నా దగ్గర ఉండింది, మళ్ళీ వాళ్ళ డాడీ దగ్గర జంప్ చేసి వెళ్ళిపోయింది. ఆమె బండి తోలాలంటే ఇప్పుడు వచ్చిపోయే వాళ్ళందరికీ విండో తీసి హాయ్ బాయ్ చెప్తుంది. అందుకే మా ఆయన నా దగ్గరికి రా అని చెప్పి తీసుకున్నాడు పాపని. చిన్న మా ఆయన్ని కూడా డ్రైవ్ చేయకుండా ఆమె తోలేయాలంట. అంతనా హనీ పాప అప్ప. సో మేమైతే శ్రీవారి మెట్ల కాడికి వెళ్తున్నాం. దర్శనంకి అయితే వెళ్ళలేదండి. సో శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళాలనుకున్నాము. సో అక్కడికైతే వెళ్తున్నాము. ఏం చూడండి, విండో ఓపెన్ చేసి ఆమె చూడండి ఎక్కిరిచ్చేది అందరినీ. సో మా అవుట్ఫిట్ అయితే బ్లాక్ కలర్ డ్రెస్ అండి ఇద్దరిది. అలా సెట్ అయిపోయింది. షాప్కి వెళ్ళామా, ఫస్ట్ నేనైతే తీసుకున్నాను. సెకండ్ టైం వెళ్ళినప్పుడైతే పాపకి ఆ డ్రెస్ అయితే దొరికింది. ఎలానో సెట్ అవుతుందని తీసుకున్నాము. చూడండి, సన్నగా తుంపర పడుతుంది. తిరుమలకి అద్దం వచ్చేసామండి, అప్పుడు తుంపర పడుతుంది. సో పైకి వచ్చేసాము. దేవుడికి మన వైకుంఠ ఏకాదశి. సో పైన చూడండి, మన వైకుంఠ ఏకాదశి రోజు పూజ జరిగింది కదా. సో అప్పుడు డెకరేషన్ చేసినట్టు క్లీన్ చేస్తున్నారు. ఇక్కడైతే చాలా చిన్న చిన్న చెట్లు ఉంటాయండి, అవైతే క్లీన్ చేస్తున్నారు. పాప అయితే నిద్రపోయింది క్లైమేట్కి. మా పెళ్ళైనప్పుడైతే హార్స్లీ హిల్స్కి వెళ్ళాము. సేమ్ క్లైమేట్ కావాలనేసి అక్కడే ఉండి మరీ ఫొటోస్ తీసుకొచ్చాము. సో నాకు మళ్ళీ అదే గుర్తొస్తుంది. సో శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వచ్చేసాము. మేము వచ్చే దారిలోనే ఈ వర్షానికి పాపము 2 బండ్లు యాక్సిడెంట్ అయితే అయ్యాయి. అంటే వాళ్ళకి ఏం కాలేదు, జస్ట్ చెట్టుకి గుద్దారంతే. బండికి ఏం కాలేదు, వాళ్ళకి ఏం కాలేదు, బట్ నిలిచిపోయారు అక్కడే. చూడండి మంచు ఎలా పడుతుందో. 5 అవుతుందండి టైము. నేను మా ఆయన ఒకేసారి నడుస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.